మధ్యలో ఉంటారు. ఎవరికైనా ఆపద అంటే ముందు వస్తారు. అక్కడ నారా చంద్రబాబు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్, గుణశేఖర్ గారు, అలాగే మన మధ్యలో ఉంటారు. జనాల కోసం పనిచేస్తారు, జనాల కోసం ఉంటారు. ఎందుకంటే ఇది మంచి కుటుంబం, మన పార్టీ. ఇది ఏంటంటే నేను పార్టీ, మన పార్టీ. ఎందుకంటే ఏ రోజు కూడాను ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మూడు పార్టీలను ఏ రోజు అనుకోవట్లేదు. ఏ రోజు కూడాను ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి పార్టీ, ఉమ్మడి కుటుంబాలాగే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రతిరోజు కూడాను ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం సేవ చేయాలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సర కాలంలోని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా మంది చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ అండి ఈరోజు తల్లికి వందనం అనగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా వేస్తున్నారు. ఆ రోజుల్లో నేను ఒకరికి వేశారు. ఈరోజు అలా కాదు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు. వేరే జిల్లాలోనైతే ఆరుగురుంటే ఆరుగురికి కూడా వేశారు. అదే అండి మన పార్టీ. మన పార్టీ అంటే మన కుటుంబం. ఎప్పుడు కూడా మన కుటుంబం కోసమే పెద్ద ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ గారు చదువు కోసం, పిల్లల కోసం. ఎప్పుడూ చదువుతూ ఉన్న పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలి. మా పేరు కాదు, అంతా ఒకటే. ఈ రోజుల్లోని ఆడపిల్లల్ని వెనక పెట్టి మా పిల్లలు ముందు పెట్టేవారు. ఆడపిల్ల కూడా ముందుకు రావాలని ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఉమ్మడి కుటుంబం ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు మన పార్టీ ఉన్నప్పటి మన పార్టీ ఎప్పుడు కూడా వెనక తీసుకెళ్లిపోయారండి. 2014, 2019 నుంచి 2024కి మనమంతా కూడా వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ముందుకు రావాలంటే 2024 నుంచి 2029, అలాగే అక్కడి నుంచి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారే ఈ ఉమ్మడి రాజ్యం ఉండాలి, ఉమ్మడి కుటుంబం లాగానే మనం ఎప్పుడు కూడాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన